మిత్రులారా, ఈ రోజు మన నరసక్షేత్రంలో ఇప్పుడు ఒకటే బియ్యం 3 రకాలుగా అందుబాటులో అని చెప్పి మాట్లాడితే, ఇక్కడ చూస్తే లాలి బాస్పోగు, ఇది బ్రౌన్ రైస్, ఇది మనం 3 బియ్యం మాట్లాడుకున్నాం. ఇది పూర్తిగా కూడా వడ్ల గింజలు తీసుకుని ఊక వేరు చేసి బియ్యం అండి. వీటిలో B12, B కాంప్లెక్స్, ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటుందని చెప్పి మాట్లాడితే, ఇక్కడ చూస్తే ఇది సింగిల్ పాలిష్ అండి. దీన్ని ఒక 20% మనం పాలిష్ చేస్తాం అంటే ఫైబర్ తీసేస్తాం. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది బాగుంటుందండి. ఇది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది ఇక్కడ చూసుకుంటే ఇది పూర్తిగా కూడా డబుల్ పాలిష్. ఫైబర్ దాదాపుగా 75 నుంచి 80% ఫైబర్ తీసేసాం. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజు మనం చూసుకుంటే ఇది తినడం, కుకింగ్ చేయడం ఈజీ అవుతుంది, కానీ ఇది కొంచెం ప్రమాదం అండి. ఇది ఏదైతే ఉందో ఇది తినడం, వండుకోవడం కూడా పర్లేదండి. కాకపోతే ఇందులో 80% మాత్రం ఫైబర్, ప్రోటీన్ ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు మీకు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఏం తినాలి, ఈ మూడిట్లో మనం తినేది ఏదైతే ఉందో దాన్ని బట్టే మన ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. మీరు అవకాశం వరకు కూడా బ్రౌన్ రైస్గా తీసుకుని తినే ప్రయత్నం చేయండి.